నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తమిళనాడులో దేవాదాయ శాఖ రద్దు. తాము అధికారంలోకి వస్తే దేవాదాయ శాఖపై ఇక ఎవ్వరి అధికారం ఉండదు, స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని అన్నమలై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి తమిళనాడు రాజకీయాల్లో ఒక దుమారం రేపుతున్నాయనే చెప్పొచ్చు. ఇప్పటికే తమిళనాడులో దేవాలయాలకు సంబంధించి డిఎంకే ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అక్కడ హిందువులలో తీవ్ర వ్యతిరేకతను కలుగచేస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై చేసిన సంచలన ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో 5 లక్షల ఎకరాలు ఉండాల్సిన దేవాదాయ భూములు 1 లక్షకు ఎలా తగ్గిపోయాయని అన్నమలై ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు ఈ భూములను ₹2 ఎకరా చొప్పున ఆక్రమించుకుందని నిజం కాదా అనేది ప్రశ్నించి నిలదీశారు. తాను గనక అధికారంలోకి వస్తే, అంటే తమిళనాడులో బీజేపీ గనక అధికారంలోకి వస్తే దేవాదాయ శాఖను రద్దు చేసి తీరుతామని స్పష్టం చేశారు. తద్వారా దేవాలయాల హక్కులను పరిరక్షిస్తామన్నారు. అయితే అన్నమలై ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక ఎంతో పెద్ద కారణమే ఉంది. ఇటీవల తిరుపతిలో నిర్వహించిన టెంపుల్ ఎక్స్పోలో ఆయన మాట్లాడుతూ 600 ఆలయాలు 1000 సంవత్సరాల క్రితం నిర్మించినవని ఉన్నాయన్నారు. చారిత్రాత్మక ఆలయాలను రిపేర్ల పేరుతో దుర్మార్గంగా ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2026లో తమిళనాడులో బీజేపీ అధికారంలోకి వస్తే దేవాదాయ శాఖ నుంచి అన్ని ఆలయాలను విముక్తి చేస్తానని కీలక ప్రకటన చేశారు. తమిళనాడులో దేవాదాయ శాఖ అమల్లోకి వచ్చే నాటికి 44,000 ఆలయాలకు చెందిన 5 లక్షల ఎకరాలు వారి కంట్రోల్లో ఉందని, ఇప్పుడు 1,00,000 ఎకరాలు మాత్రమే ఆలయాల పరిధిలో ఉన్నాయని చెప్పారు. ఈ 4 లక్షల ఎకరాలను రాజకీయ నేతలే 99 నుంచి 50 సంవత్సరాలకు ₹1 లీజుకు తీసుకున్నారని వెల్లడించారు. మీనాక్షి అమ్మవారి ఆలయ సమీపంలో 50 మీటర్ల దూరంలో గొడ్డు మాంసం అమ్ముతున్నారని చెప్పారు. లక్షల మంది మహిళలు వచ్చే ఉత్సవాలకు కూడా మరుగుదొడ్లు ఉండడం లేదని, ఇలా చేయడం ద్వారా దేవుడికి భక్తులకి దూరమయ్యేలా ద్రవిడ పార్టీలు కుట్ర పన్నుతున్నాయని విమర్శించారు. తమిళనాడు ప్రభుత్వం కాక్కి కూడా అబద్ధాలు చెప్తుందన్నారు. కాక్కు దేవాదాయ శాఖ లెక్కలు చూపడం లేదని, లక్షల కొద్దీ ఆడిట్ అభ్యంతరాలున్నాయన్నారు. కమిషన్ ఏజెంట్లలాగా అధికారులు ఆలయాల్లో జలగల్లా పనిచేస్తున్నారని ఆరోపించారు. విఐపి కల్చర్ ఆలయాల నుంచి పోవాలన్నారు. ఆలయాలు ప్రభుత్వ పరిధి నుంచి బయటికి వస్తే బ్రాహ్మణులు ఆలయాలను డామినేట్ చేస్తారని అంటారని, తమిళనాడులో ఆ పరిస్థితి లేదన్నారు. ఏ కులం వారు ఆలయాన్ని నిర్మించారో వారే ఆయా ఆలయాల్లో అర్చకులుగా పనిచేసేలా తమిళనాడులో పూర్వకాలంలో ఆలయాలు ఉన్నాయని చెప్పారు. ఈ పద్ధతిని కొనసాగించడం ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని, ఈ నేపథ్యంలో దేవాలయాలను ప్రభుత్వ చెరలో బందీ చేయడం న్యాయం కాదన్నారు. తిరుమల ఆలయాన్ని స్టాక్ మార్కెట్లో పెడితే 2.5 లక్షల కోట్ల మార్కెట్ విలువ ఉంటుందన్నారు. 10 టన్నుల బంగారం బ్యాంకులో ఉందని, 2.5 టన్నుల ఆభరణాలు ఉన్నాయన్నారు. 960 చోట్ల ఆస్తులున్నాయని తెలిపారు. 38% ఉద్యోగాలు తిరుమల ఆలయంపైనే ఆధారపడి ఉందన్నారు. భారతదేశంలో మొత్తం 35 లక్షల ఆలయాలున్నాయని, ఆలయాల ఐక్యతకు వేదికలవుతున్నాయని చెప్పారు. దక్షిణాది వారు ఉత్తరాది ఆలయాలకు, ఉత్తరాది వారు దక్షిణాది ఆలయాలకు వెళ్లడంతో ఒక్క తాటిపైకి వచ్చి కనెక్టివిటీ పెరుగుతుందని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నమలై పేర్కొన్నారు. అయితే భారతదేశంలో ఆలయాలన్నీ ఇదే దుస్థితిలో ఉన్నాయి. ఏపీ, తెలంగాణలో వేలాది ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలోని 23,778 ఆలయాలకు మొత్తం 4,09,229 ఎకరాల భూములను దాతలు విరాళంగా ఇచ్చారు. అందులో 1,51,297 ఎకరాల సాగు భూములు లీజులో ఉన్నాయి. 1,01,027 ఎకరాలను అర్చకులు సాగు చేసుకుంటున్నారు. కొండ ప్రాంతాల్లో సాగుకు అనువుగా లేని భూములు 19,995 ఎకరాలు. ఆలయాలు, సత్రాల పరిధిలో 25,117 ఎకరాలు ఉన్నాయి. కాగా ప్రజా ప్రయోజనాల కోసం వివిధ ప్రభుత్వ శాఖలు 6,429 ఎకరాలను లీజుకు తీసుకోగా వాటికి పరిహారం మాత్రం చెల్లించడం లేదు. ఇక 87,525 ఎకరాలు పూర్తిగా ఆక్రమణలో ఉండిపోయాయి. గతంలో లీజుకు తీసుకుని గడువు ముగిసిన వాటిని ఆలయాలకు తిరిగి అప్పగించని భూములు 25,117 ఎకరాలున్నట్లు దేవాదాయ శాఖ గుర్తించింది. ఈ 2 కేటగిరీలు కలిపి 1,05,364 ఎకరాలు ఆలయాల పరిధిలో లేకుండా అక్రమార్కుల చేతిలో మిగిలిపోయాయి. ఆక్రమణలకు సంబంధించి 3,561 కేసులు దేవాదాయ శాఖ ట్రిబ్యునల్లో విచారణలో ఉన్నాయి. ఇలా ఏపీ, తమిళనాడులోనే కాదు, దేశమంతా ఇదే పరిస్థితి ఉంది. మన దేశంలో హిందూ దేవాలయాలకు వచ్చిన విరాళాలపై ప్రభుత్వానికి ఆదాయ పన్ను కట్టాలనే విధానం ఉంది. దేవాలయ ఆర్థిక వనరులపై ప్రభుత్వ పెత్తనం చెలాయిస్తోంది. కానీ మైనారిటీ మత సంస్థలు ఎలాంటి పన్నులు చెల్లించనవసరం లేదు. హిందూ సంస్థలు నిర్వహిస్తున్న విద్యా సంస్థలపైన, ధన వనరులపైన ప్రభుత్వానికి పెత్తనం ఉంటుంది. మైనారిటీ సంస్థలు నిర్వహిస్తున్న విద్యా సంస్థలు, ఇతర సంస్థలపైన ప్రభుత్వ పెత్తనం అత్యంత పరిమితంగా ఉంటుంది. హిందూ దేవాలయాల నిర్వహణలో చట్ట ప్రకారం దేవాలయ నిర్వాహకులకు అధికారం ఉండదు. కానీ మైనారిటీ మత సంస్థల నిర్వహణలో ఆయా మత సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఉంది.
అత్యంత దయనీయమైన విషయం ఏమిటంటే హిందూ ఆలయాల నుంచి వచ్చిన నిధులను ఇతర మత సంస్థల నిర్వహణ కోసం ఖర్చు పెడుతున్నారు. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలోని దేవాలయాల నుంచి వచ్చే నిధులను మదర్సాల నిర్వహణకు, క్రైస్తవ చర్చీల నిర్వహణకు, హజ్ యాత్రలకు, ప్రయాణ సబ్సిడీలకు ఖర్చు పెడుతున్నారు. ఇది కాక 1997లో కర్ణాటక ప్రభుత్వం చేసిన చట్ట ప్రకారం హిందూ దేవాలయ అధికారులు, అర్చకులు, దేవాలయంలో పనిచేసే చిరు ఉద్యోగులను ప్రభుత్వమే నియమిస్తుంది. వారికి ఇచ్చే జీతభత్యాలను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఆ విధంగా కర్ణాటకలో 4 లక్షల దేవాలయాలపై ప్రభుత్వం పెత్తనం చెలాయించగా 2 తెలుగు రాష్ట్రాల్లో 2,50,000 దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం చేస్తోంది. మరోపక్క ప్రభుత్వ విధానాల వల్ల వేల కొలది ఆ దేవాలయాలు మూతపడే స్థాయికి చేరుకున్నాయి. బ్రిటిష్ కాలం నుంచి తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వ అధికార దుర్వినియోగం వల్ల అనేక దేవాలయాలు మూతపడ్డాయి. హిందూ సాంప్రదాయంలో నడుస్తున్న రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ వంటి సంస్థలు మైనారిటీ సంస్థల నిర్వహణ కింద కొనసాగుతూ ప్రభుత్వ జోక్యానికి దూరంగా ఉంటున్నాయి. కేరళ ముఖ్యమంత్రి కరుణాకరన్ 1980లో ఒక ప్రభుత్వ ఉత్తర్వును జారీ చేస్తూ కేరళ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులతో ఉండడంతో గురువాయూర్ దేవాలయానికి చెందిన 10 కోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానాకు తరలించామని ఆదేశించారు. ఈ ధనాన్ని తిరిగి గురువాయూర్ దేవాలయానికి చెల్లించిన దాఖలాలు లేవు. ఇవే కాక ఈ దేవాలయానికి 13,000 ఎకరాల భూమి ఉండగా దీన్ని ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్తో 230 ఎకరాలకు తగ్గించింది. హిందూయేతర సంస్థలకు ఈ చట్టాన్ని వర్తింప చేయలేదు. ముంబైలో శ్రీ సిద్ధి వినాయక దేవాలయ అభివృద్ధికి 2004లో $1,90,000 అమెరికా కానుకగా వచ్చాయి. మహారాష్ట్ర ప్రభుత్వం బొంబాయి హైకోర్టుకు వివరిస్తూ ఆ ధనాన్ని ఆనాటి వెల్ఫేర్, రిహాబిలిటేషన్, టెక్స్టైల్స్ మంత్రి అయిన విలాసరావు పాటిల్ ఉండలేకర్కు చెందిన చారిటబుల్ ట్రస్ట్కు తరలించామని చెప్పింది. ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం పూరి జగన్నాథ స్వామి దేవాలయానికి చెందిన 500 ఎకరాల భూమిని 2010లో వేదాంత రిసోర్స్ మైనింగ్ కంగ్లామారెటే సంస్థకు ఎకరా భూమికి 1 లక్ష రూపాయల చొప్పున అమ్మేసింది. అయితే ఈ విషయంపై సుప్రీంకోర్టులో పోరాడగా ధర్మాసనం ఈ బదిలీని నిలిపివేసింది. ఇదిలా ఉండగా కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల మెప్పు పొందడానికి మరో ఘనకార్యం చేసింది. అసెంబ్లీలో ఒక బిల్లును ప్రవేశపెట్టి కర్ణాటక రాష్ట్రంలోని దేవాలయాలు, దేవాలయ ట్రస్టీలు ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం కొత్త పన్ను చెల్లించాలని, ఆ విధంగా పన్నులు చెల్లించకపోతే ఆ ట్రస్టీలను కఠినంగా శిక్షిస్తామని తెలియజేసింది. ఈ విధంగా వచ్చిన ధనాన్ని ఇతర మతాల అభివృద్ధికి వినియోగిస్తుంది. ఇక ఆలయ భూముల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. తమిళనాడులో హిందూ రిలీజియన్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ శాఖ ఆధీనంలో 4 లక్షల వ్యవసాయ భూమి, 2.6 కోట్ల చదరపు అడుగుల భవన సముదాయం, 2.9 కోట్ల చదరపు అడుగుల అర్బన్ ఖాళీ స్థలాలు, దేవాలయాలు ఉన్నాయి. వీటి వల్ల వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. కానీ ప్రభుత్వం 36 కోట్ల ధనాన్ని మాత్రమే ఇస్తుంది. నిజంగా దేవాలయాలకు రావాల్సిన ఆదాయం 304 కోట్ల రూపాయలు. అంటే రావాల్సిన ధనంలో దేవాలయాలకు 12% మాత్రమే వస్తుంది. దీన్ని బట్టి చూస్తే దేవాదాయ శాఖకు ఎంత నష్టం వాటిల్లుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక అర్చకుల విషయానికి వస్తే ఒక్క ఉదాహరణతో వారి దీనావస్థను అర్థం చేసుకోవచ్చు. తమిళనాడులోని శ్రీరంగనాథ దేవాలయ ప్రభుత్వానికి సంవత్సరానికి దాదాపు 18 కోట్ల రూపాయలను దేవాలయ నిర్వహణ, కార్యాలయ సిబ్బంది జీతాల కోసం చెల్లిస్తుంది. కానీ మతపరమైన సేవలను అందించే వారికి, అంటే వేద పారాయణం చేసే వారికి, దేవుని ఉత్సవాల సమయంలో పాలు పంచుకునే అర్చకులకు మాత్రం ఎటువంటి జీతభత్యాలు ఉండవు. శ్రీరంగ దేవాలయంలో ఇలాంటి పూజారులు 36 మంది ఉన్నారు. వీరు నిత్య పూజల్లో పాల్గొంటున్నారు. వీరికి నెల జీతాలు ఉండవు. వీరికి భక్తులు సమర్పించిన కానుకలు, అర్చన టికెట్ల ద్వారా వచ్చే ఆదాయాల్లో భాగం మాత్రమే ఇస్తారు. ఇది ఇలా ఉండగా ప్రభుత్వం నియమించిన ఉద్యోగులకు నెలకు 8,000 నుంచి 20,000 రూపాయలు నెల జీతంగా ఇస్తున్నారు. అంటే దేవాలయ కాపలాదారులు, కారు డ్రైవర్లు, ఇతర ఉద్యోగులకు ప్రభుత్వమే జీతాలను చెల్లిస్తోందన్నమాట. మన దేశంలోని దేవాలయాలు ఇంతటి దీనావస్థలో ఉన్నాయి. అందుకే దేవాలయాలను ప్రభుత్వ చెర నుంచి తప్పిస్తామని బీజేపీ ఎప్పటి నుంచో చెప్తోంది. కానీ దీనిపై ప్రజల్లో ఇంకా అవగాహన రావాల్సి ఉంది. దీనికి తోడు దేవాలయాలను ప్రభుత్వ చెర నుంచి బయటకు తీసుకువస్తే వాటి నిర్వహణకు ఏం చేయాలనే దానిపై ఇప్పటికీ చర్చ జరుగుతోంది. దీనికి ఓ పరిహారం వచ్చినప్పుడు దేవాలయాల విముక్తి జరుగుతుంది. అందుకు బీజేపీ ఐడియాలజికల్ బ్యాటిల్ని మొదలుపెట్టింది. అందులో భాగంగానే దేవాలయాలు ఎక్కువగా ఉన్న తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కూడా తాను అధికారంలోకి వస్తే దేవాదాయ శాఖను రద్దు చేస్తామని ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తే మరికొన్నేళ్లలో ప్రభుత్వ చెర నుంచి దేవాలయాలకు విముక్తి కలిగే అవకాశం ఉందని అర్థమవుతుంది. అది జరగాలని మనందరం ఆశిద్దాం. ఆ దిశగా అడుగులు పడాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుందాం. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఆర్ వాయిస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న విజ్ఞప్తి అండి, ఒక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ బలాన్ని మరింత పెంచుతుంది.
కంటెంట్ బాగుంది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక్క లైక్ ఈ ఛానల్ వైరల్గా మారడానికి కారణమవుతుంది. అలాగే మేమిచ్చే కంటెంట్ వల్ల ఎలాంటి హాని లేదు, సమాజానికి ఉపయోగపడే కంటెంటే వస్తుంది అనుకుంటే వీలైనన్ని గ్రూపుల్లో షేర్ చేయండి. ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతగా నిలవండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టి ముందుకు తీసుకెళ్ళాలి అనే నా కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. మీరు చేస్తున్న సహాయానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే ఇంకా మంచి విషయాలను ఎటువంటి భయం లేకుండా నిస్సంకోచంగా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయొచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.